హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈరోజు మేము నాటు పెట్టి నెల అవుతుంది. మా వర్షం ఇగో ఇదంతా మా నెల అవుతుంది. నాటు పెడుతు అది గడ్డి మందు కొడుతున్నాము. పోయిన శనివారము ఊరియా చల్లాము. ఇక ఇప్పుడు మందు కొడుతున్నాము. కలుపు మందు కొట్టాలని కొడుతున్నాము. ఇక కలుపు తీస్తే మస్తు పైసలు అవుతాయి అని కలుపు మందు కొడుతున్నాము. ఇక ఈ మా బర్రెలు, ఇక ఇది బర్రెల సొప్ప. నేను బర్రెల కాడ ఉంటా. మా వాళ్ళు అందరూ డ్యూటీ పోతారు. నేను ఒక్కదానిగా బర్రె కాడ ఉండి ఇక బర్రె చూసుకుంటా, బాయ్ చూసుకుంటా ఇక ఉంటాను. నేను చెప్పు ఏమంది అది కలుపు మందా? ఏమిటికి పని చేస్తారు? ముదురు కాదు, ఏం గడ్డికి తుంగ మెత్తవద్దు గంట ఫ్రెండ్స్. ఇగో తుంగ మెత్తవద్దంట. మందు తెచ్చిండు మా ఆయన, కలుపుతుండు. ఇక చూడండి, కలుపు మంది అంట 7,000 అయినాయి. ఏం పోతుందో ఏం కత్తనో మస్తు అవుతున్నాయి ఫ్రెండ్స్ పైసలు. ఎన్ని రకాల మంది అయ్యా? 6 రకాల మందులా? అంటే దేనికి సంబంధించింది? దారుగా పనిచేస్తుందా? దారుగా మెత్తవద్దే ఉంది మన దాంట్లో బాగా. దానికి అవుతుందా మందు? దానికి వస్తుంది అన్నాడా? ఏ దాంట్లో మీరు చేసేదాంటేనేనా? పబ్బతి ప్రవీణ. ఏ ఊరు? భువనగిరా? భువనగిరి నల్గొండ జిల్లా, యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం. మా ఆయన అమాలు పని చేస్తాడు గంజిలా, గోదాంలా. ఇక ఇదంతా వాళ్ళ షాపులనే తెచ్చిందంట. ఎన్ని రకాలు ఉంటుందమ్మా, అది ఎట్లుంది? నీళ్ళే పోయే అన్నే కలుపుదాం. అది బర్రుంటాడా? బర్రు నీళ్ళు అది. ఇక ఇవన్నీ ఫ్రెండ్స్ అమ్మో ఎన్ని పైసలు అయినాయో, ఎన్ని రకాలు ఉన్నాయి చూడు ఈ మందులు. ఇది దారుగక ఈ పొట్లాలి. ఈ 3 ఉన్నట్టున్నాయి. ఏం చేస్తున్నావు మామ? ఎన్ని ఎకరాలు తినాలి ఇప్పుడు? ఎన్ని ఎకరాలు తింటున్నావు? 4 ఎకరాలు తిన్నా. 5 లక్షలు పెట్టుబడి వచ్చింది. 3 లక్షలు మిగిలినాయి. 2 లక్షలు బొక్క. ఎందుకట్లా? అదంతే. నిర్మాత 2 లక్షలు సినిమా ఎంత రప్పు అంటే 70, 80, 20,000 దాకా ఉంటుంది అక్క. మా జీవితం కూడా అంతేనా? ఐదు బర్రె పాలిసా? 5 బర్రె పాలిసా. ఎన్ని లీటర్లు ఇస్తాయి? 5 వచ్చేసి ఒక్కొక్కటి 2.5. ఏడవో సార్ పాలన్నీ? హెరిటేజా? డైరీ ఏమైంది? మదర్లో మాత్రం మరి బిల్లు అయితే పడతలేదు. ఇప్పటికి 2-3 బిల్లులు అట్నే పెండింగ్ ఉన్నాయంటే ఎప్పుడో బయటికి పోతారని ఉద్దేశంతో ఒక బిల్లు ఇస్తారు, ఆపుతారు. అందుకని మరి ఈ మధ్య హెరిటేజ్ పోవడం జరిగింది. హెరిటేజ్ లో కూడా అట్నే పడుతున్నాయి కానీ బిల్లు అయితే బరాబర్ వచ్చేస్తుంది. అట్లా మరి ఎట్లా 10 రోజులకి ఇస్తారా? 10 రోజులకి ఇస్తారా? 10 రోజులకు వచ్చేస్తున్నాయి క్యాష్ అకౌంట్లో పడుతున్నాయి. మరి మదర్ డైరీ అయితే సప్పులేదా? మరి ఏందో మరి అది ప్రభుత్వం జర చర్య తీసుకోవాలి. రైతులు చాలా నష్టపోతాను. జిల్లాపురంలో అయితే ఇంతవరకు ఒక 5-6 నెలల బిల్లు ఇవ్వాలి. నిన్ననే అరుచుకున్నా నేను. మరి తెలియదు అది ఎన్ని లక్షల పెండింగ్ ఉందంట. ఎన్ని కోట్లు? లక్షలు కూడా కాదు, కోట్లు పెండింగ్. మదర్ డైరీ మరి ఏం చేస్తారు ఏం కదా ప్రభుత్వం. మరి ఇట్లయితే డైరీ ఫార్మర్స్ ఉంటారా మరి? పోతారా ఇట్లయితే? రైతులకు చాలా నష్టం జరుగుతుంది. వాస్తవానికి రైతులు ఇట్లాంటి దాని మీద ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అట్లా పొలం దున్నాలి, 4 ఎకరాలు వండ పెట్టాలి. అమ్మో సీటు చాండోలు అయిన స్టార్ట్ అయ్యాక ఎట్లుంటుందో. టోటల్ చేసినా చేసిన
రెస్ట్ తీసుకుంటాం బర్రెలన్నీ మేసి వచ్చినాయి ఇప్పుడే. ఇది మా ఇంటి పెద్ద బర్రె. దీని అమ్మమ్మని కొన్నాం, ఒక్క బర్రెని 33,000 కొన్నాము. అది మస్తు పిల్లలు పెట్టింది, అన్ని ఆడదుడ్డలే పెట్టింది. ఇది దాని బిడ్డ, అది దాని బిడ్డనే, ఆ బుడ్డ బిడ్డ దాని బిడ్డనే. ఇది ఒక్కటి మాంకాలని ఉండే మేము కొన్న బర్రెది. దీని అమ్మమ్మ అది దాన్ని అమ్మేసినాం. అవన్నీ ఉంటే ఇప్పుడు 20-30 బర్రెలు ఉండే అన్నీ అమ్మేసింది. ఎవరు కాయరు, నువ్వు ఒక్కదాని వల్ల కాదని అన్నీ అమ్మేసింది. ఇక ఈ మా బర్రె తెలిసి నా మందం ఉన్నాయి, ఇక చాలు. ఒక్క బర్రె పాలిస్తుంది, పెద్ద బర్రె మాది. ఇది మంచిది, మహాలక్ష్మి. ఇది మహాలక్ష్మి. దాని బిడ్డ అది పెద్ద బిడ్డ, దీని బిడ్డ అది పెద్ద బిడ్డ. అది శివలక్ష్మి, ఇది వరలక్ష్మి. సండి కొడుతున్నాము, ఇంకా అయిపోతలేదు. మమ్మీ మీకు ఏమైనా పొలం ఉండనా? మీ డాడీ ఏమైనా సంపాదించి? మా డాడీ 5 ఎకరాలు సంపాదించి. ఇప్పుడు ఉందా 5 ఎకరాలు? 5 ఎకరాలు అప్పుడే అందరం ఆడపిల్లలంగా మేము 5గురం. అందుకే ఇక అందరికి మనిషింత అమ్మిండు, పెళ్లి చేసిండు, అయిపోయింది. ఏముంది బంగారం అసలు భూమి అంతా అమ్మిండు, అయిపోయింది. 5 ఆడోళ్ళం అయిపోయింది. ఇప్పుడు ఎంత అవుతుంది ల్యాండ్ రేటు? ఆడనా 60-70 లక్షలు పోతుంది. ఎర్రవేట భూమి, ఫుల్ నీళ్ళు, మస్తు నీళ్ళు వచ్చేది. ఒక్కర మొగలం అయినా భూమి కొనియపోయింది. ఇప్పుడు అయిపోయింది. ఎంత అయిందో టైం? 3:30-4 అయింది. బర్రెలు అన్నీ ఉన్నాయి. ఇక అన్నం తింటున్నాం, పానం గావర అవుతుంది. ఎట్లున్నాయో బా చారు? మంచిగా మంచిగా